హైదరాబాదు ఎక్కడో మన హైదరాబాదు, ఎక్కడో అమెరికా, ఎక్కడో బిల్ క్లింటన్, ఎక్కడో జార్జ్ బుష్ నుంచి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ వరకు తీసుకుని వచ్చి మన డెవలప్మెంట్ చూపించి పెట్టుబడులను అభివృద్ధి చేసే విధంగా చంద్రబాబు గారు దాన్ని, అంటే జగన్ గారు కూడా చేస్తే జగన్ గారికి కూడా మేము క్లాస్ చెప్తాం, లేదనడానికి లేదు. కానీ దాని విధంగా నిజంగా చెప్పాలంటే ఆర్థిక సంఘం ఫైనాన్షియల్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో అడ్వైజర్గా చంద్రబాబు గారి యొక్క సలహాలు ఇప్పటికీ కూడా తీసుకుంటున్నారు. లైక్ సమ్ బ్యాక్ ఎండ్ సలహాలు కూడా తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో ఫైనాన్షియల్ విభాగంలో చంద్రబాబు గారు పిఎం అయినా కూడా ఆశ్చర్యం లేదు, అప్పట్లోనే అయ్యేవాడు. కానీ కొంచెం మళ్ళీ మన స్టేట్కే మనం చేయాలి, సెంట్రల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ సరైన నాయకత్వం ఉంటుందో లేదో, సరైన నాయకుడు పుడతాడో లేదో, సరైన సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు మళ్ళీ ఆ విధంగా పర్సనల్ స్టెప్ తీసుకున్నారనేమని నా ఉద్దేశం అది.